ప్రభుత్వ ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమీ తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు? ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు లాభం ఆశించకుండా ఎందుకు వస్తారు? ఒకవేళ లాభం ఆశించకుండా వాళ్ళు వచ్చారనుకుంటే నువ్వు కాంట్రాక్ట్లో మరి అది పెడతావా? ఇందులో ఒక్క నయా పైసా తీసుకోరు, పూర్వం ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని పెట్టగలవా? పెట్టి వాళ్ళతో సంతకాలు తీసుకోగలవా? అయినా సరే దబాయిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు, ఎందుకంటే తను ఏది మాట్లాడితే అది ప్రచారంలోకి వెళ్ళిపోతుందని. ఎవరికి అంత ఓపిక ఉండదు. పీపీపీ అంటే అంత పబ్లిక్ 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 అని అనుకుంటారని ఆయన అనుకుంటాడేమో తెలియదు. నిన్న ఎవరు అంటున్నారు పీపీపీ అంటే ఏం లేదు, పబ్లిక్ దీని మీద ప్రైవేట్ పెత్తనము అని, పబ్లిక్ ప్రాపర్టీ మీద ప్రైవేట్ పెత్తనం అని. కరెక్ట్. అంటే అప్పనంగా తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి, ప్రభుత్వ బిల్డింగ్లో ప్రభుత్వానికి సంబంధించినవో అవన్నీ అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని